హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. వ్యాసుడు ఏ ఇతిహాసంలోని కథను ఉదహరిస్తూ ధృతరాష్ట్రునికి హితబోధ చేస్తాడు? గోమాత సురభి దేవేంద్రుని వద్దకు వెళ్ళి ఎందుకు బాధపడింది? దేవేంద్రుడు సురభి సంతానానికి ఏ విధంగా మేలు చేశాడు? ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. జూదంలో ఓడిన తర్వాత ఒప్పందం ప్రకారం 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ధర్మానికి కట్టుబడి పాండవులు అరణ్యాలకు వెళ్ళిపోతారు. తర్వాత కొంతకాలానికి వ్యాసుడు హస్తినాపురానికి వస్తాడు. ధృతరాష్ట్రుడు, విదురుడు ఆయనకు అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఆహ్వానిస్తారు. అతిథి మర్యాదలు పూర్తి అయిన తర్వాత వ్యాసుడు ధృతరాష్ట్రునికి సురభి వృత్తాంతాన్ని వివరించటం ప్రారంభిస్తాడు. సురభి కథ ఇది వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోని కథ. దీన్ని ఉదాహరిస్తూ వ్యాసుడు ధృతరాష్ట్రునికి హితబోధ చేస్తాడు. ఇది మహాభారతం అరణ్య పర్వంలోని మొదటి ఆశ్వాసంలో వస్తుంది. గో సంతతికి కన్నతల్లి సురభి ఒకరోజు దేవేంద్రుని దగ్గరికి వెళ్లి జాలిగా దుఃఖించటం మొదలుపెట్టింది. అది చూసి దేవేంద్రుడు అడిగాడు, ఏమిటి సురభి, ఏడుస్తున్నావు? ఎవరికీ ఏ ప్రమాదం రాలేదు కదా? అప్పుడు సురభి, నీ పాలన క్రింద అందరూ క్షేమంగానే ఉన్నారు అన్నది. కాని నా సంతానం కర్మ సరిగ్గా లేదు. వాళ్లను ఎడ్లబళ్లకు, నాగళ్లకు కట్టి లాగుతున్నారు మనుష్యులు. వాటి బటుకు భారమైపోయింది. భూలోకంలో పెద్ద పెద్ద నాగళ్లకు నా బిడ్డలని బలమైనదాన్ని ఒక ప్రక్కన, బక్కదాన్ని ఒక ప్రక్కన కట్టి లాగుతున్నారు. లాగలేక బాధపడుతోంటే నానా హింసలు పెడుతున్నారు. అది చూడలేక కడుపు తరుక్కుపోయి నీ దగ్గరకు వచ్చాను అన్నది సురభి. అప్పుడు ఇంద్రుడు, బాధపడకు సురభి, కోటాను కోట్ల నీ సంతానంలో బక్కచిక్కిన వాటి గురించే కదా నీ చింతంతా. సరే, భయపడకు అంటూ అభయమిచ్చి భూమిపై సమృద్ధిగా వర్షం కురిపించాడు దేవేంద్రుడు. భూమిపైన పుష్కలంగా గడ్డి మొలిచింది. పచ్చగడ్డి మేసి బక్కచిక్కిన సురభి సంతానం బలంగా తయారయ్యాయి. వ్యాసుడు ధృతరాష్ట్రునికి సురభి కథ వినిపిస్తాడు. పాండవులను, కౌరవులను సమానంగా చూడమని, తమ్ముని పుత్రులని తన పుత్రులతో సమానంగా చూడమని, పాండవులతో వైరం దుర్యోధనునికి కూడదని, అది కురువంశానికి క్షేమం కాదని హితబోధ చేస్తాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.